హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. రైతులకు శుభవార్త, అసైన్ భూములపై యాజమాన్య హక్కులు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అసైన్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఏ జిల్లాలో ఎంతెంత అసైన్ భూములు ఉన్నాయో వివరాలు తెప్పించుకున్నది. ఇతర రాష్ట్రాల్లో అసైన్ భూములకు ఎలాంటి హక్కులు కల్పించారో కూడా అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 24.25 లక్షల ఎకరాల అసైన్ భూములు ఉన్నట్లు తెలియంది. ఇందులో డిజిటల్ సైన్ కానివి 5.36 లక్షల ఎకరాలు ఉన్నట్లు గుర్తించింది. పోడు రైతులకు, అసైన్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని 2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా రైతులకు ఎలా హక్కులు కల్పించాలనే దానిపై రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే చాలామంది రైతులు వారికి ఇచ్చిన అసైన్ భూములను అవసరాలకు అమ్ముకున్నట్లు తెలిసింది. అయితే ఇవన్నీ నోటీల మీద జరిగాయి. దళితులు, గిరిజనులు, పేదలకు ఇచ్చిన అసైన్ పట్టాలకు యాజమాన్య హక్కులు కల్పిస్తే వారి అవసరాలకు అమ్ముకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసైన్ భూములు పంపిణీ చేసింది. అసైన్ చేసి 20 ఏళ్లు దాటితే హక్కులు కల్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 2.05 లక్షల ఎకరాల అసైన్ భూములు ఉన్నాయి. ఆ తర్వాత ఆదిలాబాద్లో 1.77 లక్షల ఎకరాలు, కామారెడ్డిలో 1.31 లక్షల ఎకరాలు, మెదక్లో 1.49 లక్షల ఎకరాలు, నల్లగొండలో 1.41 లక్షల ఎకరాలు, నిజామాబాద్లో 1.31 లక్షల ఎకరాలు అసైన్ భూములు ఉన్నాయి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.